నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ ఢిల్లీలో ఎపెక్స్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది సార్. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతూ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది సార్. ఈ ఎపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో బనకచర్ల అంశాన్ని పెట్టవద్దు, అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అనవసరం అనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. సో ఈ భేటీకి సంబంధించి మీ కామెంట్స్. బనకచర్ల మా విషయంలో స్పష్టంగా తెలంగాణ చెప్పి దాని మీద చర్చే అవసరం లేదని, ఓన్లీ బనకచర్ల గురించే చర్చించాల్సి వస్తే అసలు సమావేశమే అవసరం లేదని బాయ్కాట్ చేస్తాం. సో సమావేశము ఓవరాల్గా రెండు రాష్ట్రాల నీటి వనరుల పంపిణీ బ్రాడ్గా బనకచర్లన, పాలమూరు రంగారెడ్డి, దిండియా, సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మీకు రకరకాల నీటి వివాదాలన్నింటినీ కలిపి చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయితే అటెండ్ అవుతాం. కానీ ఓన్లీ బనకచర్ల అయితే చర్చించేది ఏముంది అన్నది తెలంగాణ ప్రభుత్వ వైఖరి. ఎందుకంటే తెలంగాణ అనుమానం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కనుక, మోడీ సర్కార్లో చంద్రబాబు నాయుడుకు పలుకుబడి ఉంది కనుక ఏకపక్షంగా ఏమైనా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల వైపు మొగ్గు చూపుతుందా అని అనుమానం. సో బనకచర్ల పైన తెలంగాణ చర్చ ఎందుకు వద్దంటోందంటే చర్చ ఎప్పుడు పెట్టాలి, అసలు ఏ అనుమతులు లేవు, తాజాగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వేసిన నిపుణుల బృందమే అనుమతిని తిరస్కరించింది. అందువల్ల పర్యావరణ అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు. ఏ అనుమతులు లేనప్పుడు చర్చ ఎక్కడిది అనేది క్వశ్చన్. మొదలు అసలు స్టాట్యుటరీ అనుమతులే లేనప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి చర్చ వల్ల ఉపయోగం ఏంటి? ఆ స్టేజ్ ఇంకా రాలేదు కదా అని. రెండవది, తెలంగాణ అభ్యంతరాలు అడ్రస్ కాలేదు. తెలంగాణ అభ్యంతరాలు ఏంటంటే అసలు నీటి వనరుల లభ్యత ఎంత గోదావరిలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు పదే అనేది గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, రెండు రాష్ట్రాలు వాడుకుందాం, దీంట్లో అభ్యంతరం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు వాదన, ఆంధ్రప్రదేశ్ వాదన. దానికి తెలంగాణ చెప్తుంది అంటే రేవంత్ రెడ్డి ఆ మధ్య ప్రకటన కూడా చేశారు. అయితే మాకు 1000 టీఎంసీలు గోదావరిలో ఇచ్చేసి మిగతా మీరే తీసుకోండి అనేది తెలంగాణ వాదన. నిజంగానే గోదావరిలో భారీగా నీళ్ళు ఉన్నాయన్నది వాస్తవం. మరి అది వరద జలాలే కదా, మొత్తం మీరే తీసుకోండి, మాకు 1000 టీఎంసీలు అష్యూర్ చేయండి అని. దానికి మన ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం లేదు కదా. గోదావరిలో పుష్కలంగా నీరుండి అదంతా సముద్రంలో కలిసిపోతుంటే వాడుకుంటే తప్పేంటన్నప్పుడు 4000 టీఎంసీలు దాదాపు గోదావరిలో సముద్రంలో కలిసిపోతాయని కూడా ఒక అంచనా. సో తెలంగాణ ఏమడుగుతుంది, మాకు 1000 టీఎంసీలు చాలంటోంది, మీరు 1000 టీఎంసీలు ఇచ్చేయండి, మిగతా మీరే తీసుకోండి అని. సో దీనికి ఆన్సర్ లేదు కదా. అంటే అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు గోదావరి నదీ జలాలు లభ్యత ఒక ప్రాజెక్టులు కడితే అది 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది. సో ఇప్పుడు ఎంత లభ్యత ఉంది, భవిష్యత్తులో ఎంత లభ్యత ఉంది అనేది క్వశ్చన్ మార్క్. సో అందువల్ల గోదావరిలో నీటి వనరుల లభ్యత ఎంత అనేది ఇంకా తేల్చకుండా అసలు కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణను కూడా పరిగణలోకి తీసుకొని నదీ జలాల పునః పంపిణీ జరగాలన్నది తెలంగాణ డిమాండ్. ఆ డిమాండ్ కూడా ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. దానిపైన సుప్రీంకోర్టుకు కూడా తెలంగాణ వెళ్ళింది. కానీ కేంద్ర ప్రభుత్వం మీరు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని పరిష్కరిస్తాం ట్రిబ్యునల్ ద్వారా అన్నారు. విత్డ్రా కూడా చేసుకుంది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. సో అందువల్ల మీకు బనకచర్లకు అనుమతులు లేవు, కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత అనేది తేలలేదు, నదీ జలాల ట్రిబ్యునల్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లకు కూడా తెలంగాణ కూడా పరిగణలోకి తీసుకుని పునః పంపిణీ చేపట్టలేదు. గోదావరిలో మిగులు జలాల లభ్యత ఎంత, మిగులు జలాల తర్వాత సంగతి, నీటి లభ్యత ఎంత అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వేసిన ఎస్టిమేట్స్ను తెలంగాణ క్వశ్చన్ చేస్తోంది. తర్వాత మీకు ఇవేవి తేలకుండా బనకచర్లపైన చర్చ ఏంటి అనేది తెలంగాణ వాదన. దాంతోపాటు మీకు గోదావరి నదీ జలాలంటే పోలవరం బనకచర్ల లింక్ కెనాల్, ఇది 82,000 కోట్లతో కట్టే ఖర్చు. మొదలు బేసిన్ రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు పూర్తి కాకుండా వేరే బేసిన్కు నీళ్లు తరలించడం ఏంటి అనేది తెలంగాణ మౌలిక అబ్జెక్షన్. అంటే గోదావరి బేసిన్లో లేని రాయలసీమ ప్రాంతానికి
గోదావరి నీటిని తీసుకెళ్తామంటున్నారు. అది తీసుకెళ్లే ముందు బేసిన్ ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని నెరవేర్చి తర్వాత అదనంగా ఉన్న వాటర్ను నిజంగానే వాళ్ళ సముద్రంలో కలిసే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఇతర బేసిన్లకు తరలించిన అర్థం ఉంది. తర్వాత పోలవరము మీకు మనకచర్ల లింక్ కెనాల్ వల్ల ఏం జరుగుతుంది అంటే పోలవరం నిర్వహణ రూపం కూడా మారుతుంది. అది ఇప్పటికే పోలవరంపై ముంపు పైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో అభ్యంతరాలు తెలిపాయి. తెలంగాణ కూడా గతంలో అభ్యంతరం చెప్పింది. సో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈలోగా పోలవరం నిర్వహణను మార్చి ఈవెన్ దానికి మనకచర్ల లింక్ కూడా యాడ్ చేస్తే ఎట్లా కరెక్టు? సో ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. మీకు గోదావరి నదీ జలాల్ని కృష్ణాలో కలిపి లింక్ ఇది కలిపినప్పుడు కృష్ణా జలాల పంపిణీ ఏంటి? మళ్ళీ ఇలాంటి అనేక ఇష్యూస్ తేలకుండా అపెక్స్ కౌన్సిల్ చర్చించి ఏం చేస్తుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునేది ఏముంటుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయని తేలుతుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ముంపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్లు రైజ్ చేస్తున్న ముంపు అబ్జెక్షన్లు తేలుతాయా? ఇద్దరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూర్చుంటే గోదావరిలో వరద జలాల పైన హక్కు ఎవరిది అని తెలుస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ గోదావరి మిగులు జలాలపైన హక్కు మాదే అని. హక్కు ఎప్పుడు మిగులు జలాలపైన ఉండదు, వరద జలాలపై ఎవరికీ హక్కు ఉండదు. తెలంగాణ అనేది ఏంటంటే వరద జలాలు, మిగులు జలాలపైన పరివాహక ప్రాంత రాష్ట్రాలు, రైపేరియన్ స్టేట్స్ అన్నిటికీ హక్కు ఉంటుందని. మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ మిగులు జలాలని వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది తప్ప హక్కులు ఇవ్వలే, ఓన్లీ స్వేచ్ఛ ఇచ్చింది. మీకు అంతకుముందు ట్రిబ్యునల్, బచావ ట్రిబ్యునల్ కూడా మీకు. అందుకే మీకు మిగులు జలాలపైన హక్కులు ఎలా ఉంటాయి? మిగులు జలాలు గ్యారంటీ ఉండదు కదా. మిగులు జలాలను కింది దిగువ రాష్ట్రం వాడుకునే స్వేచ్ఛ ఉండడం వేరు, హక్కు అడగడం వేరు. హక్కు అడిగినప్పుడు ఆటోమేటిక్గా పై రాష్ట్రాలు అంగీకరించవు. ఎందుకంటే రేపు ఏదైనా డిస్ట్రెస్ సిచ్యువేషన్ వస్తుంది, మీకు అసలు వాటరే ఉండదు, అప్పుడు నాకు హక్కు ఉంది కదా అని వాదించే ప్రమాదం ఉంటుంది. అందుకొరకు మీకు వరద జలాలు, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు దిగువ రాష్ట్రం వాడుకుంటే స్వేచ్ఛ ఉంటుంది. ఫ్రీడమ్ టు యూజ్ సర్ప్లస్ వాటర్ ది డిఫరెంట్, రైట్ టు యూజ్ సర్ప్లస్ వాటర్. సో ఇలాంటి అనేక అంశాలపైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సో ఇవి ఏవి పరిష్కారం కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం కాదు కదా ఇది. రాజకీయంగా ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యంతో తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ కంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మీకు భారతీయ జనతా పార్టీ నాయకుడైన వెదుర శ్రీరామ్, ఆయన కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు మోడీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. సో ఆయన అభ్యంతరం చెప్తూ బెనకచర్లపైన ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది. సో అందువల్ల బీజేపీలో కూడా తెలంగాణ నాయకులు అభ్యంతరం చెప్తారు, ఆంధ్ర నాయకులు సమర్థిస్తారు. సో అందువల్ల రాజకీయ పరంగా కూడా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యవహారం కాదు కదా ఇది. సో రేవంత్ రెడ్డి రాసి ఇవ్వడానికి తెలంగాణ నీటి వనరులపైన ముఖ్యమంత్రులకు హక్కులు ఉంటాయా? సో దానికో పొలిటికల్ కన్సెన్సస్ కావాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కాన్ఫరెన్స్లకు తీసుకోవాలి, దానిపైన పెద్ద చర్చ జరగాలి. ఇవేవీ లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమావేశం అయితే తేలేది ఏంటి అనేది తెలంగాణ